హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. మీ అందరికి చాలామంది తెలిసే ఉంటుంది. ఏంటంటే మా చిట్టి తమ్ముడు అయితే ఒక 5 days బ్యాక్ చనిపోయాడండి. ఒక 5 years బ్యాక్ అయితే కనుక వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది. వాళ్ళకు ఒక పాప కూడా ఉంది, వెన్సీ. కానీ చాలామంది మన వాళ్ళు అందరికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడైతే కనుక ఒక 5 రోజుల కిందట మా చిట్టి తమ్ముడు కూడా చనిపోయాడు. యాక్చువల్గా జరిగిన మ్యాటర్ ఏంటంటే బేసిక్గానే వాడికి కొంచెం హార్ట్ చాలా వీక్గా ఉందని చెప్పారు డాక్టర్స్. అంటే సరిగా బ్లడ్ లేకపోవడం, హార్ట్ చాలా స్లోగా కొట్టుకోవడము, పల్స్ ఇర్రెగ్యులర్గా ఉంది అంటూ చెప్పాడు. ఒక 1 month 2 months బ్యాక్ చెక్ చేయించారు. తర్వాత నుంచి కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు, చక్కగా ఫుడ్ తింటున్నాడు, టైంకి ఫ్రూట్స్ ఇవే అన్నీ పెడుతున్నాం, బాగా చూసుకుంటున్నాం. అండ్ వాడు కూడా ఏంటంటే పాపతో చాలా బాగున్నాడు. అదే చూడండి, ఏంటంటే దేవుడు రాసే రాత ఎట్లా ఉంటుందంటే వాడికి ఒకప్పుడు చాలా అప్పులు ఉండేటివి, చాలా ప్రాబ్లమ్స్ ఉండేటివి. అంటే బాగుండలేని వాడు, అప్పుడంతా వాడు బాగుండి వాడి ప్రాబ్లమ్స్ అన్నీ పోయి, వాడి అప్పులన్నీ పోయి, అంటే ఇప్పుడు పిల్లతో చాలా సంతోషంగా ఉన్న టైంలో అనుకోకుండా జరిగిందండి. ఏమైందంటే మొన్న ఒక 4 రోజుల కిందట ఏంటంటే ఒకరు మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు పక్కన వేరే ఊళ్ళో, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. నైట్ అంతా చక్కగా ఉన్నాడంట, చాలా బాగున్నారు. ఎందుకంటే బాగుంటారు వాళ్ళతో. అంటే మా బాబాయ్ వాడు ఇద్దరు ఫ్రెండ్స్లా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు, కలిసి ఉన్నారంట. మార్నింగ్ నిద్రపోయారు, పడుకొని పొద్దున్న లేచేసరికి ఏంటంటే ఇది జరిగింది. అంటే అబ్బాయి చనిపోయాడు. చనిపోతే కనుక ఏంటంటే కనుక అంటే మేము అనుకోవడం ఏంటంటే కనుక హార్ట్ అటాక్ సమస్యతో చనిపోయి ఉండొచ్చేమని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే బాడీ మీద ఎలాంటి గుర్తులు కానీ దెబ్బలు కానీ ఏవి కానీ లేవు, అంటే న్యాచురల్ డెత్లా ఉంది. సో హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందేమని. బట్ ఏంటంటే వేరే ఊరు అవ్వడం వల్ల అక్కడ పోలీస్ కేసులు అయ్యాయి. సో అంటే వారిని తీసుకొని వెళ్ళి పోస్ట్ మార్టం చేయించాము. ఇంకా రిపోర్ట్స్ రాలేదు. వచ్చిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, అంటే ఎందువల్ల చనిపోయాడని. ఎందువల్ల చనిపోయినా అంటే మొత్తానికి అయితే ఒక 5 రోజులు అయిందండి చనిపోయి. సో ఈ వీడియోను ఎందుకు తీస్తున్నామంటే ఈ 5 daysలో చాలామంది ఏంటంటే బయట ఊరోళ్ళు, వేరే వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకా మన యూట్యూబ్లోకి తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే అన్న చిట్టి ఎలా చనిపోయాడు అని అడుగుతారు. అంటే మామూలుగా అయితే బాగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంటే వీళ్ళు ఏ టైంలో చనిపోయాడు, ఎలా చనిపోయాడంటే వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం అన్నీ ఊహించుకుంటాం కదా. అంటే ఇలా జరిగిందని చెప్పడానికి అనుక్షణం దాన్ని గుర్తు తెచ్చుకోవడం వల్ల ఏంటంటే చాలా బాధగా ఉంటుందండి. ఇలాంటి ఒక వీడియో తీసి పెడతానని చెప్పి నేనైతే ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు కూడా ఏంటంటే కొంతమందికి ఉంటుంది ఏంటంటే వాళ్ళకు ప్రత్యేకంగా వింటే తప్ప వాళ్ళకు ఒక ఆనందం ఉండదు. అంటే ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా ఎవరైనా మెసేజ్ చేసి అడుగుతారేమో, ఫోన్ చేసి చాలా మంది ఏం జరిగింది మాట్లాడనీకైతే మెసేజ్ చేయొచ్చు, కానీ ఎక్స్పెషల్లీ ఈ మ్యాటర్ అయితే డిస్కషన్ ఇది. ఇంతకుముందు లడ్డు కూడా తీసి ఒక వీడియో పెట్టింది. ఏంటంటే అదేదో తను అంటే మా తమ్ముడిది బాడీ అవి చూపించడం వల్ల యూట్యూబ్ కూడా ఏంటంటే ఆ వీడియోని బ్లాక్ చేసేసాడు, అంటే కనిపించకుండా బ్లాక్ చేసేసాడు. సో జరిగిన మ్యాటర్ ఇది. దయచేసి ఏంటంటే కనుక ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే మేము అనుకోవడం ఒక హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడని చెప్తాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకేదన్నా ఉన్నా క్లియర్గా అయితే చెప్తాము. ప్రస్తుతానికైతే కనుక 5 రోజులు అయ్యింది. ఇంకేమైనా చెప్తాడు? అదే అంటే నాగేంద్ర అబ్బాయి వ్యవసాయం చేసి అప్పులు అవ్వడం వల్ల నాగేంద్ర చనిపోయింది. ఆ అప్పులు బాధతో ఆ పిల్లాడు అన్ని రోజులు డిప్రెషన్ పెట్టుకొని అట్లా తిరిగాడు. ఇప్పుడు నాగేంద్ర చనిపోయిందని, అప్పులు ఉన్నాయని ఆ దిగులతో తిరిగాడు. ఇప్పుడు అప్పులు అయిపోయినాయి, అప్పులు అయిపోతున్నాయి, కట్టేస్తారు, అప్పులన్నీ అయిపోయాయి. ఇప్పుడు అప్పులన్నీ అయిపోయాయి. చక్కగా వెన్స్కాకి జడేస్తున్నాడంట. ఎవరేసారు వెన్స్కా నీకు జడ అంటే, నాకు లడ్డు మా నాన్న నాకు జడేసాడు లడ్డు అని చెప్తుంది. బాగున్నారండి, చాలా క్లోజ్ గా. అన్ని బాగుండేటప్పుడు ఇలా జరిగింది. ఎందుకు తెలుసా నీకు? చనిపోయే రోజు చిట్టినే అమ్మాయి ఎప్పుడు బస్సు ఎక్కెళ్తుంది కదా, ఆ రోజు ఆ అబ్బాయి అమ్మాయిని స్కూల్ దగ్గర వదిలేశాడు. చనిపోయే రోజు వాళ్ళ స్కూల్లో మేడం ఫోన్ చేసి అడిగింది నన్ను, అమ్మ పొద్దునే కదమ్మా స్కూల్కి తీసుకొచ్చి వదిలేశాడు, మళ్ళీ ఏంటి చనిపోయాడని చెప్తున్నారు నెక్స్ట్ డేనే అని. సో మొత్తానికి అయితే కనుక ఇది జరిగింది మా ఇంట్లో. సో గత 5 రోజుల నుంచి ఎంతమంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఏమైందంటే ఇదేనండి, ఇంత మించితే అయితే ఏది లేదు. ఒకవేళ మీరు మన పర్సనల్గా అడిగినా కూడా నేను ఇదే చెప్పాలి. బట్ పదే మాకు గుర్తు చేయకండి, ఎందుకంటే మా లైఫ్లో జరిగిన ఒక చాలా పెద్ద బ్యాడ్ థింగ్ ఇది. ఒక సంతోషకరమైన వార్త అయితే జరిగిన నిమిషానికే ఇది ఇలా అయింది అలా అయింది. ఇప్పుడు మా పాప పుట్టింది, మా పాప పుట్టిన వెంటనే వీడియో తీసి పెట్టాను నేను.
ఎంతమంది అడిగినా కానీ కూతురు పుట్టిందని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు, కానీ చనిపోయింది దాని గురించి. బ్యాడ్ న్యూస్లు ఎక్స్ప్లెయిన్ చేసి అందరికి చెప్పుకోలేం కదా, సో అర్థం చేసుకోండి. నేను కూడా ఏంటంటే వర్క్ చేయాలడ్డు, లేకపోతే నా బుర్ర పని చేయట్లేదు. అంటే వర్క్లో ఉన్నప్పుడు నలుగురితో ఉన్నప్పుడు బాగుంటున్నామండి, ఏది లేకుండా పని లేకుండా ఊరికే కూర్చుంటాం కదా, అప్పుడు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. అంటే నిజంగా ఆ రోజు అబ్బాయి చనిపోయినప్పుడు రాజు వాళ్ళ అమ్మ నేను రాజుకి ఏమవుతుందని టెన్షన్ పడ్డాం, ఎందుకంటే అంత ఏడుస్తున్నాడు. అంటే తనకి హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు, తనకి మొహం అంతా ఉబ్బిపోయి ఉంది, ఏడుస్తున్నాడు, ఫుల్ షివరింగ్ వస్తుంది. అసలు వాళ్ళ అమ్మ ఎంత బతిమలాడుకునింది, ఒక పక్క ఆ కొడుకు చనిపోయాడని బాధ, ఒక పక్క ఈ కొడుకు ఏమవుతుందో అని బాధ. నిజంగా ఈ 4-5 రోజుల్లో చాలా చూసామండి మేము. సో చాలా ఫేస్ చేశాడు రాజు. బయట వాళ్ళం మనకే ఇట్లా ఉంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే తెలుస్తుంది ఆ బాధ ఎట్లుంటుందో. సో దయచేసి దాని గురించి ఎవరు మళ్ళీ క్వశ్చన్స్ చేయకండి. నేను చెప్తాను, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను వీడియో తీసి పెడతాను, ఇట్లా జరిగిందని చెప్పేసి. నిన్న కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా అని చెప్పేసి. సో లేదండి, ప్రస్తుతానికి వెన్సిక వాళ్ళ రాజు వాళ్ళ అమ్మ అయితే రాజు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. చెప్తున్నా బాగానే ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చా కదా, రాజు అడుగుతుంది, ఎస్ఐకి ఫోన్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందేమో అడుగమ్మా అంటుంది. సో అడగాలి, ఈవినింగ్ కాల్ చేస్తాను, 6 తర్వాత అట్లా చేయాలి. వాళ్ళు మళ్ళీ ఫుడ్కి వెళ్ళి మళ్ళీ వస్తారు కదా. సో ఈవినింగ్ మళ్ళీ ఫోన్ చేసి ఇంకోసారి కనుక్కుంటాను పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది ఏంటి అనేది. ఇక మా వెన్సిక మ్యాటర్కి వస్తే, ఇప్పుడే కాదులేండి, చిన్నపిల్ల ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి నేనే చూసుకుంటున్నాను. తనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అంటే ఇది ఉంటాయి కదా. నాగేంద్ర చనిపోయిన తర్వాత దాన్ని నర్సరీలో వేసాడు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, ఇప్పుడు 2nd క్లాస్కి వచ్చింది. సో స్టార్ పాప వరుణ్ గారిని ఏ స్కూల్లో అయితే చదివిస్తున్నాడో అదే స్కూల్లో రాజు అయితే ఆ పిల్లని చదివిస్తున్నాడండి. ఆ పిల్లకి వచ్చిన లోటు ఎలాంటిది లేదు దానికి. కాకపోతే ఏంటంటే వీడి దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే ఏది వీడియోలో చెప్పాడు. సో మొన్నే పిల్లలు ముగ్గురికి బుక్స్ కొనుక్కొచ్చాడు, బ్యాగ్స్ కొనుక్కొచ్చాడు. అవి జస్ట్ ఇచ్చి పంపిస్తాడు, అది చెప్తే నచ్చదు. దానికి చెవులు గుట్టించేది కూడా రాజునే గుట్టించాడు. సో దానికి ఏమైనా బట్టలు కావాలన్నా, దానికి బుక్స్ ఫీజులు దగ్గర, బస్ ఫీజులు అన్నీ. దానికి ఏదైనా హెల్త్ బాగాలేదన్నా ఫోన్ చేస్తే చాలు డబ్బులు. చిట్టి హెల్త్ బాగాలేకపోతే ఫోన్ చేస్తాడు, అరే పాపకి హెల్త్ బాగాలేదురా అంటే వెంటనే డబ్బులు పంపిస్తాడు, వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొచ్చుకుంటారు. ఏం బాధలేదులేండి అని చెప్తున్నాను. సో ఆ అమ్మాయికి వచ్చిన అంటే అనుకోలేదండి లైఫ్లో, ఏదైనా అనుకుంటే జరుగుతాయి అంటారు కదా. ఇది ఏంటంటే వాడికి ఎన్ని బాధలు ఉన్నప్పుడు వాడు చాలా బాధపడ్డాడు, బాధలన్నీ తిరిపి సంతోషం ఉన్నప్పుడు అనుకోకుండా ఇలా జరిగింది. ఇంకా అయిపోయింది అంతా, ఇక్కడ హ్యాపీ డేసే అన్న ఒక మూమెంట్లో అదంతా అయిన కొన్ని రోజులకే చనిపోయాడు రాజు. అంటే కొన్ని రోజులు కూడా ఆ హ్యాపీనెస్ అబ్బాయి అనుభవించలేదు. ఎందుకంటే 5 years నాగేంద్ర దూరంగా ఉండడం, బాధపడడం ఇవన్నీ చూసాము. పెళ్లి చేద్దాం అనుకున్నాను, పెళ్లి సంబంధం చూసి ఏదైనా మ్యారేజ్ మాట్లాడదాం అనుకున్నాము. అన్నీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయితే హ్యాపీగా ఉంటున్నాడు అనే టైంలో ఇలా జరిగింది. నిజంగా చాలా బాధమే. దయచేసి ఏంటంటే ఇప్పుడు ఇంతగా చెప్పాను కదండి, ఇదే తెలుసు నాకు. మళ్ళీ అంటే నార్మల్గా మాట్లాడడానికి ఎవరైనా ఏదైనా ఉంటే మాట్లాడండి, కానీ మాట్లాడే మాటల్లో చిట్టి మ్యాటర్ తీసుకురావద్దు. ఎందుకంటే గుర్తొచ్చిన ప్రతిసారి చాలా బాధ. అంటే నార్మల్ అవడానికి ట్రై చేస్తున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పనికి వెళ్ళిపోతే సురేందర్ని, చిట్టిని, రాజునే చూసుకునేవాడు. అంటే రాజుకి వాళ్ళకి కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా. సో వాళ్ళని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు కానీ సో అన్నీ వాళ్ళు టేక్ కేర్. చిన్నప్పటి నుంచి అంటే నాకు చెప్పేవాడు, చిన్నప్పుడు ఇట్లా ఉండేవాడు చిట్టి. ఇప్పుడు దామ్గాడిని చూసినప్పుడు అచ్చం సురేందర్ లాగే ఉంటాడు లడ్డు, దామ్గాడ్ అంటాడు. ఎందుకంటే వాళ్ళని చిన్నపిల్లప్పటి నుంచి చూశాడు కదా రాజు. సో ఏంటంటే ఆ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది, కలిసి పెరిగారు కదా అన్నదమ్ములు. సరేనండి, ఇది ఈరోజు ఇటు వీడియో. సో నెక్స్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక అసలు ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ ఇంకో వీడియో తీసి అయితే చెప్తాము. అసలు నాకు ఊర్లో కూడా ఉండాలనిపించట్లేదు లడ్డు. అదే అంటున్నాడు లడ్డు, ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. నాకు అసలు ఊర్లో ఉండాలని కూడా అనిపించట్లేదు. అంటే చాలా కష్టంగా ఉంది, గుర్తొస్తున్నాయి ప్రతి. ఎందుకంటే ఈ మొన్ననే అనుకున్న లడ్డు, అంటే నేను అది కులపరం అయినా వదిలేస్తాను కదా, చెప్పాను. అంటే ఏంటంటే చిట్టిని తీసుకొని వెళ్ళి అక్కడ, అంటే వాడికి ఒకవేళ మ్యారేజ్ చేస్తే నాకు పొలంలో ఉన్న ఇల్లు ఇచ్చేసి అక్కడ ఏదైనా చేసుకోరా, కోళ్ళ ఫారం పెట్టుకొని ఇంకొంచెం హ్యాపీగా ఉంటాడు వాడు. అంటే అప్పులన్నీ కట్టేసాంలేండి మ్యాక్స్. అప్పుడు నాగేంద్ర చచ్చిపోయేటప్పుడు ఉన్న అప్పులు ఇప్పటికైనాయి కట్టేసాం క్లియర్గా.
హ్యాపీగా ఉండే టైంలో ఇలా జరిగింది. నిజం చెప్తున్నాను కదా, ఇటు ప్రజెంట్ వాడికి ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు. ఆ బాధలు కష్టాలు అన్నీ ఉన్నప్పుడే హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు అన్నీ తీరిపోయి సుఖంగా ఉందాం అనుకున్నప్పుడు ఇలా జరిగింది. ఓకేనా, దేవుడు ఆ కష్టాలన్నీ పడు అని చెప్పి ఆయుష్ ఇచ్చాడు, కష్టాలు తీరిపోయేతలకి ఉన్న ఆయుష్ తీసుకొని పోయాడు. ఇలా వీడియోస్ అంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. పోయి సరే ఆకలి. సరే అండి, ఇది ఈరోజు వీడియో. బాయ్.